వైరల్ అయితే పో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము గోవా నైట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూడబోతున్నాం అనమాట. ముందే చెప్తున్నాను, ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూడండి, డెఫినెట్లీ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. ఎందుకంటే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తుంటేనే అబ్బా మేము ఇంత ఎంజాయ్ చేసినామా గోవాలో అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎవరైనా గోవాకి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. గోవా నైట్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో సహా. చెప్తున్నాను కదా, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడ బాగా బీచ్కి వచ్చామన్నమాట. మాకు రూమ్ తీసుకున్న దగ్గరలో ఉంది ఇది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇది. మేము డే మొత్తం కొన్ని బీచెస్ చూసాము. ఇది గోవా నైట్ లైఫ్ అన్నమాట. అసలు బాగా బీచ్ రైట్ నౌ. సే హాయ్ టు మై ఆడియన్స్. సో మేము ఈరోజు ఇప్పుడు బాగా బీచ్కి వచ్చాము. ఈవినింగ్ ఏమో మేము ఎక్కడికి వెళ్ళాము, బీచ్ పేరు మర్చిపోయినా. తర్వాత మధ్యాహ్నం తర్వాత కొంచెం లంచ్ చేసి పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చాము. నైట్ పూట కూడా అద్దాలు పెట్టుకునేవేంది స్పెషాలిటీ. హాయ్ స్పెషల్. వైరల్ అయితే పో, వైరల్ అవుతాం. ఇది ఒక్కరు చూద్దాం అయితే. గట్టి గుంజు గుంజుదా గట్టి దాని గుంజు గట్టిగా అట్లా కాదు, చేతులకు పోవాలి. 2 minutes గుంజు, 2 minutes సారీ 2 minutes కాదు, 5 seconds గుంజు. నువ్వు 5 minutes గుంజు, 5 seconds గుంజు కాదు. ఇప్పుడే వద్దు, మెల్ల మూతుకొద్దు. అది దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్ అయినట్టున్నాయి బాగా. పాలు అయినట్టు అవుతుంది. మనం తాగేది కాదు. అమ్మో దేవుడా నడు ఇక్కడ. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, బట్ ఇది ఏమీ అంత డేంజర్ కాదంట. సో జస్ట్ చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ లాగా ఉంది, బట్ ఫ్లేవర్ మింట్ ఫ్లేవర్ లాగా ఉంది. సేమ్ లైక్ హ్యాపీడెంట్ ఫ్లేవర్. మనము అది ఒక చూయింగ్ గమ్ వస్తుంది, సేమ్ అదే ఫ్లేవర్, బట్ బాగుంది. ఏం ఆల్కహాల్ ఏం కాదంట ఇది. ఇట్స్ నాట్ ఆల్కహాల్, చాక్లెట్ తిన్నట్టే ఉంది. బట్ ఆ పొగలు వస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంది, బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదో పబ్ ఉందంటే వెళ్తున్నాము. డించాక్. సో గోవా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం. ఎక్కడికి వచ్చారు? ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాక్ చూడండి, స్టార్ట్ నవి. ఓయ్
మేము ఇక్కడ సిట్అవుట్ ఏరియా తీసుకున్నాము. ఇది బీచ్కి చాలా దగ్గర ఉంది. మేము కూర్చున్న ప్లేస్కి ఆపోజిటే మాకు బీచ్ ఉందన్నమాట. సో అందుకే మేము ఇక్కడ సిట్అవుట్ ఏరియా తీసుకున్నాము. ఎందుకంటే అలా సిట్అవుట్ చేస్తూ మంచిగా చల్లగాలికి ఎంజాయ్ చేస్తూ ఆపోజిట్ బీచ్ ఉంది కాబట్టి అక్కడ పీస్ఫుల్గా కూర్చున్నాము పిల్లలం అందరం ఆడుకుంటూ. అక్కడ ఫుడ్ కూడా కొంచెం హైగా ఉంది కానీ టేస్ట్ మాత్రం ఓకే చాలా అంటే బాగానే ఉంది, తినొచ్చు. బట్ ప్రైస్ మామూలుగా లేదు, అసలు బాగా ఎక్కువ ఉంది. మా వ్యూ అమ్మ మేమందరము పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని చూసి అక్కడ చాలా టాయ్స్ వచ్చినాయి అనమాట, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. అసలు ఏది ముట్టుకున్నా 200 300 అనమాట. వాళ్ళేమో అవి చూసి ఏడవకుంటూ ఉండరు. సో ఇంకేం చేస్తామని ఆ టైంలో వాళ్ళకి ఇప్పించేస్తున్నాము. గోవా వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా ఇట్లా జుట్టు అల్లిపించుకోవాలి థ్రెడ్ తోటనే అనుకుంటా. చాలా వీడియోస్ చూసినప్పుడు ఇది గోవాలనే అల్లుతారని నాకు తెలుసు. సో పర్టికులర్గా గోవా వెళ్తున్నాం అనగానే ఎట్లనైనా ఈ జుట్టు అల్లిపించుకోవాలి థ్రెడ్ తోటి అనుకున్నాము. ఫైనలీ అక్కడ గోవా మేము అక్కడ కూర్చున్నప్పుడే అందరిని అడుగుతున్నాను అనమాట అల్లాలా అని. సో అది చూడంగానే ఫస్ట్ నేను మా ఆయన అన్న ఇది అల్లిపించుకుంటా ప్లీజ్ అని. సో అందుకనే నేను ఒకటే సైడ్ అల్లిపించుకున్నా, నేను మా చెల్లి అల్లిపించుకున్నాం అనమాట. ఉంచుకోవచ్చు మనం ఇంటికి వెళ్ళే వరకు, అది ఉంచుకోవచ్చు, తర్వాత ఇష్టం ఉంటే తీసేయచ్చు. నేను ఒకటే ఉంచుకున్నాను. ఇది గోవాలో దొరికే స్పెషల్ చేపలంట. యాక్చువల్లీ అది గోవా అంటేనే సీ ఫుడ్ కాబట్టి అక్కడ అవే స్పెషల్ ఉంటాయి, ఇంకేం స్పెషల్స్ ఉండవు. మాకు తెచ్చి చూపించినారనమాట, ఇవి మీరు ఏమైనా తీసుకుంటారా అని. మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ప్రైస్ చాలా హెవీగా చెప్పినారు. మేమేమి అంత తీసుకోలేదు. మేము చికెన్ స్టార్టర్స్లోనే చాలా వెరైటీస్ ఎక్కువ తీసుకున్నాము. ఫ్రాన్స్ అట్లా, చికెన్, ఫిష్, దాంట్లో కూడా స్టార్టర్స్ కొంచెం ఎక్కువ వెరైటీ తీసుకున్నాము. ఆ స్టార్టర్సే చాలా హెవీ అయిపోయింది అందరికీ అసలు.
ఈ వీడియో చూసి మేము అందరం ఏదో తాగి అవుట్ అయిపోయి డ్యాన్స్ చేస్తున్నాం అనుకోకండి. మేము అసలు ఎవరం ఏమీ తాగలేదు. బట్ చాలా సాంగ్స్ పెట్టారు. అసలు సాంగ్స్ పెట్టడం ముందే మనం ఆగం కదా, ఫుల్ ఎంజాయ్ చేసినాము అన్న. డ్యాన్స్లో ఎక్కువ వేసినాము, చాలా డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అక్కడ ఇట్లా డీజే లాగా కూడా ఉంది, కానీ అక్కడ చాలా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. మేము మంచిగా ఇక్కడే పీస్ఫుల్గా, ఇక్కడ మేము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఆడినాము. మమ్మల్ని చూసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆడినారు అనమాట. సో ఎక్కడికైనా పోతే మనము అసలు రచ్చ చేయకుండా ఉండం కదా. మా ఆయన టాటో వేయించుకుంటున్నాడు అనమాట. నా పేరు మీద టాటో వేయించుకుంటున్నాడు. సడన్ షాక్, అసలు నాకు టాటో వేయించుకుంటున్నాను కూడా చెప్పలేదు. మేమందరం ఈ రూమ్కి వెళ్ళిపోతుంటే అక్కడ టాటో షాప్ ఉంది. గోవాలో టాటోస్ చాలా ఫేమస్ కదా. సో వెళ్ళిపోతుంటే నాకన్నా ముందు టాటో షాప్లో వెళ్ళి వేయించుకుంటున్నాను అనమాట. నేను చూసి షాక్ అయిపోయినా. ఎందుకు ఇప్పుడు చాలా పెయిన్ అవుతుంది కదా, మళ్ళీ వద్దు నువ్వు డ్రైవ్ చేయాలి అని చెప్పిన. బట్ వేయించుకున్నాడు. అసలు చూసి సడన్గా షాక్ అయిపోయినా. నా పేరు టాటో వేయించుకోవడం, ఐఎమ్ సో హ్యాపీ. బట్ చాలా పెయిన్ అయింది, చాలా కంట్రోల్ చేసుకుంటూ. ఎంత పెయిన్ అయిందో పాపం, తలకాయ కింద పెట్టుకొని మరి టాటో వేయించుకుంటుండు. టాటో గోవాలో చాలా రేట్స్ చెప్తారు, మీరు తగ్గించి చూసి బార్గెన్ చేసి వేయించుకోండి. లేకపోతే రేట్ చాలా హైగా చెప్తారనమాట. మనం తగ్గించకపోతే మనకు తప్పకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత మనం ఇవ్వాల్సి వస్తుంది మనీ. మాకు అట్లనే అయింది. టాటో అయిపోయిన తర్వాత మాకు లాస్ట్కి హై ప్రైస్ చెప్పిండు. మేము
ముందే చెప్పినాం, మీ ప్రైస్ ముందే చెప్తే మేము వేయించుకోకపోతుండే కదా అని. సో తర్వాత లాస్ట్ మేము బార్గెన్ చేసి 2,500కి అట్లా మేము ఫిక్స్ చేసినాము. 2,500 అయింది ఈ టాటోకి. సో అట్లా అయిందనమాట మా గోవా నైట్ లైఫ్. చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.